నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు ఓ, దీనిలో ఏమైనా కలిపాను అని భయపడుతున్నావా? నీకు ఆ భయమే అవసరం లేదు. ముందు ఎందుకొచ్చావో చెప్పు. ఎందుకంత కోపం రాదా? మా అమ్మ నిన్ను కూడా కూతుర్లా కాదు 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 కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది కదా. మరి ఇంకేంటి ప్రాబ్లం? అనవసరంగా నా వెంట ఎందుకు పడుతున్నావు? నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏంటి అర్థం కాలేదా? నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది కాబట్టి ఈ కుటుంబానికి అన్యాయం జరగకూడదు అని నా తాపత్రయం. మరి నన్ను కూతురు అని అనుకుంటున్నారు కదా, నాకు లేదా బాధ్యత? నిన్ను అనుకోవటానికి నన్ను చూసుకోవటానికి చాలా తేడా ఉంది. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి ఈ ఇంటి మనిషిగా చూసుకుంటున్నారు. నిన్ను కూతురు అనుకొని భ్రమపడుతున్నారు. ఆ భ్రమ తొలగిపోయిన రోజు నేను ఈ ఇంటి మనిషిగానే ఉంటాను. కానీ నువ్వేమైపోతావు? మళ్ళీ మళ్ళీ ఎందుకు రాదా ఈ ఛాలెంజ్లు? వీటి వల్ల నువ్వు ఏమీ సాధించలేవు, ఎప్పుడూ ఓడిపోవడం తప్ప. నేను ఓడిపోయాను అని నువ్వు జాలి చూపించాల్సిన పనిలేదు. గెలుపు మొదలు కావటమే ఓటమితో మొదలవుతుంది. ఆ గెలుపు వచ్చిన రోజు కొంతమంది జీవితాల్నే తలకిందులు చేస్తుంది. ఆ గెలుపు నిన్ను బయట పెడుతుంది. నువ్వు నన్నేం చెయ్యలేవు. నువ్వు జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చినప్పుడే నాకు గెలుపు స్టార్ట్ అయింది. నువ్వు గమనించావో లేదో, ఈ మధ్య నువ్వు నీ గురించి కాకుండా నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అంటే నీలో భయం మొదలైంది. ఇప్పుడు కూడా నాతో మాట్లాడి నా ఆలోచనల్ని అంచనా వేయటానికి వచ్చావు. నీలో మొదలైన ఈ భయం నా విజయానికి మొదటి అడుగు. తొందరలోనే నిజమైన గాయత్రిని కనిపెట్టి నీ బండారం బయట పెడతాను. ఏంటిది? ఏం జరిగింది? నేను నిజంగానే ఆ రాధ గురించి ఆలోచిస్తున్నానా? అంటే రాధ చెప్పినట్టు నేనేమైనా దొరికిపోతానా? నిజమైన గాయత్రిని ఆ రాధ తీసుకొస్తుందా? నో, అలా జరగనివ్వను. కానీ ఎలా? అమ్మో, ఆలోచిస్తేనే బుర్ర వేడెక్కుతోంది. నిజమైన గాయత్రిని వెతకాలంటే దానికి కావలసిన ఆధారాలు ఎలా సంపాదించాలి? ఎక్కడ వెతికితే ఆధారాలు దొరుకుతాయి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. సర్లే, కాస్త టవలెట్ ఇవ్వా. అబ్బో, మేడం పరధ్యానంలో ఉన్నట్టున్నారు. కొంచెం ఆ షర్ట్ ఇలా ఇస్తావా? ఇంక లాభం లేదు, ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. రాధా, రాధా, ఏంటి మనోహర్? అదే అడుగుతున్నాను రాధా, ఏంటిది? నేనేం అడిగాను, నువ్వేం ఇస్తున్నావు? ఎందుకు అంత పరధ్యానం?
సారీ మనోహర్, ఏదో ఆలోచనల్లో ఉండి చేశాను. అదే అంటున్నాను, ఈ మధ్య నీకు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఆ ఆలోచనలో నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావడం లేదు. గాయత్రి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం సంగతి ఏంటి? ఈ ఇల్లు నీదైనట్టు, ఈ ఇంట్లో వాళ్ళు నీ ఫ్యామిలీ వాళ్ళు అయినట్టు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. దేవకి మేడం వాళ్ళు చాలా మంచి వాళ్ళు మనోహర్. ఒప్పుకుంటున్నాను, దేవకి మేడం వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే అలా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటే ఎలా సాధ్యం అవుతుంది? ప్రతి క్షణం అలర్ట్గా ఉంటేనే కదా ఏదైనా ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజులు ఈ సత్యని నిజమైన గాయత్రి కాదని ప్రూవ్ చేయటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఏ ఆధారం దొరకలేదు. అందుకే ఇప్పటి నుంచి నిజమైన గాయత్రిని వెతకాలని అనుకుంటున్నాను. సూపర్. నిజమైన గాయత్రిని తీసుకొస్తే ఇక్కడున్న సత్య అబద్ధం అని ఆటోమేటిక్గా ప్రూవ్ అవుతుంది. కానీ నిజమైన గాయత్రిని కనిపెట్టాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. అవును, అదే నిజమే. ఇన్ని సంవత్సరాలుగా వెతుకుతున్న మేడం వాళ్లకు నిజమైన గాయత్రి దొరకలేదంటే మనం మరింత జాగ్రత్తగా వెతకాలి. ముందు మనం అసలు చిన్నప్పుడు గాయత్రి ఎలా తప్పిపోయింది, ఎప్పుడు తప్పిపోయింది, ఎక్కడ తప్పిపోయింది, అలా జరిగినప్పుడు మేడం వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, ఇలాంటివన్నీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాలి. అప్పుడు కానీ మనకి సరైన క్లూస్ దొరకవు. అలాగే చేయాలి మనోహర్. ఈ విషయంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. అలా చేయాలంటే నాదొక కండిషన్. ఏంటది? ఇంకోసారి నువ్వు ఇలా పరధ్యానంగా ఆలోచనల్లో ఉంటూ చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంతగా ఉండకూడదు. అలాగే ఇప్పటి నుంచి ఆలోచనల్లో కాకుండా నువ్వు చెప్పినట్టు అలర్ట్గా ఉంటాను. వెరీ గుడ్. నువ్వు ఇన్ని రోజులకి నేను చెప్పిన దానికి ఎడ్డం అంటే తెడ్డం అనకుండా ఒప్పుకున్నావు. అయితే ఈ రోజు నుంచి ఆపరేషన్ ఓజీ స్టార్ట్. ఓజీ అంటే? ఒరిజినల్ గాయత్రి. ఆపరేషన్ ఒరిజినల్ గాయత్రి. థ్యాంక్ యూ. ఆగో. అక్కడే ఆగో. ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? యాండి, ఇంటికొచ్చిన శత్రువుకైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించే కుటుంబం మనది. రానివ్వండి, లోపలికొచ్చాక ఎందుకొస్తుందో తెలుస్తుంది కదా. అందుకే దేవకి, నువ్వంటే నాకు వల్లమాలిన అభిమానం. ఆ అభిమానంతోనే నీకొచ్చిన అవార్డుకి అభినందించడానికొచ్చాను. కానీ మీ ఆయనేమో ఇంట్లోకి రానివ్వద్దు అంటున్నారు, నువ్వేమో శత్రువ్వే అంటున్నావు. నువ్వు అభిమానంతో వచ్చినా ఆ అభిమానం వెనక ఏదో ఒక అవసరం ఉండే ఉంటుంది. బాంబులు పెట్టి కొంపలు కూల్చి కుటుంబాల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళకి అభిమానాలు ఆప్యాయతలు ఉండవు. కుళ్ళు కుతంత్రాలు మాత్రమే ఉంటాయి. ఈవిడి మాటలకేం గాని ఇంటర్నేషనల్ అవార్డుని గెలుచుకున్నందుకు
అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఈ అవార్డుని తొందరలోనే అందరి ముందు మిస్ చేసుకోకుండా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్ చేసుకోకుండా అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఉద్దేశాలు ఏవీ ఉండవు. నీ టైం బాగుండి అవార్డులు రివార్డులు నీ సొంతం అవుతున్నాయి. టైం బాగోలేనప్పుడు వచ్చిన అవార్డులు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. అంటే ఏంటి? మాకొచ్చిన అవార్డుని నీ ఇన్ఫ్లుయెన్స్ తో ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా? సాధించగలిగే సత్తా లేనప్పుడు సాధించిన వాళ్ళని చూస్తే ఈర్ష్య అసూయలు పుడతాయి. అందుకే ఎంతకైనా తెగించి ఏమైనా చేయాలనే ప్లాన్ చేయాలనుకుంటుందేమో. నేనేం అనుకోవడం లేదు. ఏవైనా జరగచ్చు, గుర్రం ఎగరావచ్చు అంటున్నాను. అయినా నువ్వేంటి మధ్యలో? సొంత కూతురు గాయత్రి అలా కామ్గా ఉంటే నువ్వు మాత్రం సొంత కూతురు కంటే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు. అవును, తను మా అమ్మ. ఇంకా చెప్పాలంటే నాకు మా అమ్మ నాన్నల కన్నా ఎక్కువ. తనని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. రాధా, నువ్వు ఆవేశపడకు. అందుకే పని వాళ్ళకి ఎక్కువ చనువివ్వకూడదు. ఓనర్స్ ని డామినేట్ చేస్తారు. ఏం గాయత్రి, ఎలా ఉన్నావు? నా కూతురు గాయత్రి మీద నీలాంటి వాళ్ళ కళ్ళు పడకూడదు అనుకున్నాను. అలాంటిది ఏకంగా చెయ్యే వేస్తానంటే కుదరదు. నీ స్పర్శ కూడా నా కూతురికి ఆపదల్ని తెచ్చిపెడుతుంది. కూతురు, సొంత కూతురు. శివుడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది? కొంపదీసి నేను సొంత కూతుర్ని కాదు అని చెప్పాలనుకుంటుందా ఏంటి? ఎప్పుడు లేంది కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చేసింది. అవునులే, పాపం ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు ఇన్ని రోజుల తర్వాత కళ్ళ ముందుకొస్తే ఆ మాత్రం ప్రేమ చూపించాలి. మాకు ప్రేమ చూపించడం వచ్చు, గోతులు తీయడం రాదు. అయినా నా మనవరాలి విషయంలో ఏదైనా కీడు తలపెట్టాలని ఆలోచన వచ్చినా నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. ఎందుకండి ఈ వయసులో అంత ఆవేశం? మా బామ్మనేమన్నా అంటే మర్యాదగా ఉండదు. ఇది మా కుటుంబ విషయం, మీకు సంబంధం లేనిది. వచ్చిన పని చూసుకుని ఇక మీరు బయలుదేరొచ్చు. మా విషయంలో కలుగు చేసుకోవద్దు. అబ్బా, ఎంత పొగరు! నిన్ను చూస్తుంటే దేవకి 2.0ని చూస్తున్నట్టుగా ఉంది. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఇంకోసారి మా అమ్మ జోలికి గాని నా కుటుంబం జోలికి గాని వస్తే మర్యాదగా ఉండదు. ఈ గాయత్రి అంటే ఏంటో చూపిస్తాను. ఏం నటిస్తున్నారు? ఒకరికొకరు తెలియనట్టుగా వద్ద శత్రువులా నటిస్తున్నారు. కానీ దీని వెనుక ఏదో ఉద్దేశం ఉంది. నన్ను ఎదుర్కోవడం మీ అమ్మ వల్లే కావడం లేదు. ఇక నువ్వేం చేస్తావు? చూడు గాయత్రి,
నువ్వాగమ్మా. ఇలాంటి వాళ్లతో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా మనవరాలు ఈవిడికి భయపడేదేమిటి? ఇలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్తుంది. అత్తయ్య మీరుండండి. చూడు, నన్ను అభినందించడానికి వచ్చాను అంటున్నావు గాని నీ మాటల్లో నీ చేతల్లో ఈర్ష్య ద్వేషాలు కనిపిస్తున్నాయి. నీకు ఎలా కనిపించినా నేనొచ్చింది నిన్ను అభినందించడానికే. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. ఇంతటి ద్వేషంతో తెచ్చిన అభినందనలు నాకొద్దు. దయచేసి నువ్వు తీసుకొచ్చిన బొకేని తీసుకెళ్ళి వచ్చిన దారినే వెళ్ళు. లేదంటే ఈ దేవకి సంగతి తెలుసుగా. తెలుసు, బాగా తెలుసు. హ, సరే అలాగే వెళ్తాను. గాయత్రి, జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు. చూడు రాధా, పానిదాని విప్పానిదానిలా ఉండు. పానిచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మైపోరు. నీతో అవసరం తీరాక బయటికి విసిరేస్తారు. టేక్ కేర్. బాయ్. అసలు ఈ భ్రమరాంబ ఎందుకొచ్చింది? ఈ భ్రమరమ్మ ఏంటి కనీసం ఫోన్ కూడా చేయకుండా అలా సడన్ గా వచ్చేసింది, అలా మాట్లాడింది? ఫోన్ చేసి కనుక్కుందాం. మాధవి, అత్తయ్య, ఆ జీడిపప్పు ఇలా అందుకో. ఇదిగోండి అత్తయ్య. మీకేం కావాలో చెప్పండి అత్తయ్య, నేను చేసి పెడతాను కదా. నాకు కావాల్సింది నువ్వే చెయ్యాలి. నేనెందుకు చేసుకుంటాను? మరెందుకు అత్తయ్య గారి ఈ హడావిడి? ఎవరి కోసం? నా మనవరాలి కోసమే. గాయత్రి చిన్నప్పుడు రవ కేసరి ఎంతో ఇష్టంగా తినేది. అందుకని నేనే నా చేతులతో గాయత్రికి రవ కేసరి చేసి తినిపించాలి. మీకెందుకండి అత్తయ్య గారి శ్రమ? నేను చేసి పెడతాను కదా. నువ్వు చేస్తావా? లేదు లేదు, నేనే నా చేతులతో స్వయంగా చేసి గాయత్రికి తినిపిస్తాను. ఇన్నాళ్లకి నా మనవరాలకి ఇష్టమైన స్వీటు నా చేత్తో చేయగలిగాను. ఇదిగో, స్వీటు సరిపోయిందా లేదా అంటూ ఒక్క చెంచా తిన్నా నీ బుర్ర బదలు కొట్టేస్తాను. ఇది నా మనవరాలి కోసం నేనే స్వయంగా చేశాను కదా. ముందు తనకి పెట్టిన తర్వాతే ఎవ్వరైనా తినాలి. నేనెళ్ళి గాయత్రిని తీసుకొస్తాను. జాగ్రత్త. అత్తయ్య గారు, ఈ లోకంలో ఈవిడికొక్కదానికే మనవరాలున్నట్లు ఎంత అతి చేస్తోంది. ఏం చేస్తాం? వెయిట్ చేయడం తప్ప. చా. అమ్మ గాయత్రి, 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 ఎవరికే ఫోన్ చేస్తున్నావు? అది నానమ్మ. ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అంటే అలా భయపడుతున్నావేమిటే? ఫ్రెండ్కి నానమ్మ. పిచ్చి పిల్ల, అంతదానికే భయపడితే ఎలా? సరే, కిందికి పద. నీకిష్టమైంది సిద్ధం చేశాను. ఏంటి నానమ్మ అది? చిన్నప్పుడు నువ్వు ఇష్టంగా తినే స్వీటు. అదేంటో చెప్పు చూద్దాం. ఆ గాయత్రికి చిన్నప్పుడు ఏమి ఇష్టమో నాకేం తెలుస్తుంది? తనకిష్టమని ఏదో స్వీట్ చేసావు, తీసుకెళ్లి తినిపించక మళ్ళీ క్విజ్ ఎందుకు? చెప్పు గాయత్రి. ఆ రోజుల్లో పల్లెటూరులో ఇన్ని రకాల స్వీట్స్ ఉండవు కాబట్టి ఏ రసగుల్లాలో రవ్వ లడ్డూలో అయ్యి ఉంటాయి. రసగుల్లా నార్త్ సైడ్ కాబట్టి రవ్వ లడ్డు అయ్యి ఉంటుంది. రవ్వ లడ్డు అని చెప్పేద్దాం. అది నానమ్మ రవ్వ.
అవును గాయత్రి, రవ్వ కేసరి. ఆహా, ఇప్పటికీ నువ్వు మర్చిపోలేదంటే అదంటే నీకెంత ఇష్టమో అర్థమైపోయింది. ఆహా. అమ్మో రవ్వ కేసరా, అయ్యో అదంటే నాకు అస్సలు ఇష్టం ఉండదే. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో ఆ రవ్వ కేసరి పెట్టి పెట్టి నా ప్రాణం మీదకి తెచ్చేవారు. స్వీటు తినకుండా అయినా ఉండేదాన్ని గాని అస్సలు తినేదాన్ని కాదు. రా గాయత్రి, నీకోసమే రవ్వ కేసరి స్వయంగా చేశాను. రా రా తల్లి, రా రా. రవ్వ కేసరి ఎన్ని రోజులైందో తిని వర్క్ టెన్షన్, ఈ సత్య టెన్షన్ వలన నా ఇష్టాలు కూడా మర్చిపోతున్నాను. అబ్బా, చూడటానికి ఎంత బాగుందో. చిచ్చి, ఈ ఇంట్లో ఒక పద్ధతి పాడు లేకుండా పోయింది. ఉదోయమ్మ ఎల్లమ్మ తల్లి, గండాలు ముందుకొస్తున్నాయి, ప్రమాదాలు పగబడుతున్నాయి, దుష్ట శక్తులు శక్తిని పుంజుకుని ఏకమయ్యి ఇంటి మీదికి దాడికి సిద్ధమవుతున్నాయి. ఇంటి వారసురాలికి పెను ప్రమాదం చుట్టుకోబోతోంది.